అన్నయ్య గారు, మీరే ఎలాగైనా నాకు మా ఆయనకి విడాకులు ఇప్పించాలండి. అవునా? ఎందుకమ్మా? అతను చాలా మంచోడే, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అదిగాక కబడ్డీ నేషనల్ ఛాంపియన్ అతను. అతనితో ఏంటి నీ ప్రాబ్లం? అదేనండి నా బాధ. టచ్ చేసి పారిపోతున్నాడు. యావండి, వెళ్ళి చూడండి ఎవరు. ఈ టైంలో ఎవర్రా బాబు? ఎవర్రా నువ్వు? ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ బాస్, నేనెంత తోసినా అది కదలట్లేదు, కొంచెం హెల్ప్ చేయొచ్చరా? అర్ధరాత్రి పూట ఏంద్రా మాకు రచ్చా? ఏంది దోసేది? చల్ బై చల్. ఎవరండి? ఎవరో తాగుపోతాడు, ఏదో నెట్టాలంట, కారు బైక్ అయి ఉంటుంది, హెల్ప్ అడుగుతున్నాడు. మొన్న మీరు తాగి పడిపోయినప్పుడు మన ఎదురింటి నైబర్స్ మిమ్మల్ని ఇంటి దాకా తెచ్చి హెల్ప్ చేశారు కదండి. ఇప్పుడు తనకి మీరు హెల్ప్ చేస్తే ఏమైద్ది? నిజమే కదా. హలో బాస్, ఉన్నారా? బాస్ ఇక్కడే ఉన్నా బాస్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బాస్? మీరు నాకు కనిపించట్లేదు. మీ సందు శివర పార్కులో ఉయ్యాల్లో కూర్చొని ఉండా బాస్, వచ్చి కొంచెం నెట్టండి. ఏమే, నా రోబో రెడీ అయింది. ఎవడైనా అబద్ధం ఆడితే ఇది వాడి తాట తీస్తది. అబ్బో, రోబో రెడీ అయినట్టుంది. ఎరా, మధ్యాహ్నం భోజనం టైంకి రావాల్సిన వాడివి, సాయంత్రం 5 అయింది. ఎక్కడికెళ్ళి వస్తున్నావేంటి? అది డాడీ, తండ్రి కొడుకుల అనుబంధం అనే సినిమాకెళ్ళొస్తున్నా డాడీ. రే, ఎందుకు అబద్ధం ఆడతావు? నిజం చెప్పు. అది డాడీ, ఫ్రెండ్ బలైపోతే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నా డాడీ. రోబో ఎందుకురా దాంతో కొట్టించుకుంటావు? ఇప్పటికే నిజం చెప్పు. అది క్లబ్కి వెళ్ళొస్తున్నా డాడీ. యారా, నీకు ఈ వయసులోనే క్లబ్లా? నీ వయసులో నేను ఉన్నప్పుడు అట్లీస్ట్ మందు సిగరెట్ అలవాటు కూడా లేదు కదా నాకు. ఎక్కడికి పోతే మీ బుద్ధులు? ఎంతైనా మీ కొడుకే కదా. Guys, according to our last quarter statistics, our company is under 50% of profits. Wow! Congrats sir. Congrats sir. Thank you. Congrats sir. Anduke meeki treat. Drinks please. So guys, after 3 quarters, where do you see our company? అంటే 3 క్వార్టర్లు వేసిన తర్వాత కంపెనీని ఎందుకు చూస్తాం సార్? రోడ్డు పైన పోలీసు వాడు అండర్ చూస్తాం కానీ. వీడి కెపాసిటీ తక్కువ సార్. అదే నేనైతే మినిమం 5 క్వార్టర్లు. ఎగురిది పాపా. ఏంటి, ఈరోజు కూడా తాగొచ్చారా? కర్మ, ఎందుకండి ఇలా రోజు తాగి డబ్బులు వేస్ట్ చేస్తుంటారు? అబ్బా, నువ్వు మాత్రం రోజు బ్యూటీ పార్లర్ పోయి డబ్బులు ఖర్చు పెట్టడంలా? పార్లర్కి ఏమన్నా నా కోసం వెళ్తున్నానా? మీకందంగా కనపడడం కోసమేగా వెళ్తుంది. నేను కూడా తాగేది నీకోసం బంగారమా. ఆ మత్తులో నువ్వు అందంగా కనిపించావనే. అసలు మీకు ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, బాబా, అసలు నీ పేరేంటి బాబా? జీచీ బాబా. జీచీనా? జింపక్ చిపక్ బాబా. అరే నీ తెలుసా? అరే ఏంటి నాయన, అర్థం కావట్లేదా? లేదు, అర్థం కావట్లేదు బాబా. ఒక్క నిమిషం నాయన. జింపక్ చిపక్, జింపక్ చిపక్, రెడీ? 1 2 చూడండి నాయన, ఫిగర్ పోయిందని బీరు, లవ్వు పోయిందని లార్జ్, పెళ్ళాం తిట్టిందని పెగ్గు వేసి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి నాయన. మందు తాగితే వచ్చే మహిమ నీకేం తెలుసు బాబా? నాకు తెలియని మహిమ. అసలు ఈ బాబా ఎప్పుడైనా మందు వేస్తేనే కదా మహిమ గురించి తెలియడానికి. ఆ మహిమేంటో ఈరోజు నేను చూడాల్సిందే. అయితే పదండి బాబా, క్యూబాకి వెళ్దాం. కానీ నాది ఒక కండిషన్. మీరు ఏ మందు అయితే మహిమ అనుకుంటున్నారో
అది ఒక కప్పులో మాత్రమే ఇవ్వండి. ఎందుకు బాబా? ఆ పాపిష్టి మందు నేను తాగటం ఎవరైనా చూస్తే అస్సలు భరించలేను. ఓకే బాబా, వెళ్దాం పదండి. బాబా, దిస్ ఈస్ క్యూబా. హలో తమ్ముడు, ఒక 90 టీచర్స్ 50 విస్కీని ఒక కప్పులో పోసివా? ఏంది ఆ జింపక్ బాబాగాడు మళ్ళీ వచ్చాడా? ఏయ్ ఏడు ఆ జింపక్ బాబాగాడు మళ్ళీ వచ్చాడు, పట్టుకోడా. అమ్మో చూస్తాడు జంప్. రోజు ఇట్లాంటి ఎరిపప్పల్ని పోగేయడం, కప్పులు మందు తాగడం. రాగరా ఏం కాక డౌన్లోడ్ కాలేదా? అప్పటి నుంచి చూసాండా మామ, 40% అయింది. టైం పడుతుంది అనుకుంటా. అరే ఇంకెంతసేపు రా భయ్, ఫార్వర్డ్ చేసే రాదు. ఈలోపు ఛాయ్ తాగేసి వస్తా. ఏం చూస్తున్నావురా? ఫార్వర్డ్ ఆప్షన్ ఆడుందో ఎత్తుకుతుండో పోవా. అరే డాక్టర్ రాసిన ఐరన్ టాబ్లెట్లు పని చేయట్లేదురా. అవునా? నీకెట తెలిసింది మామ? అయస్కాంతం ఎట్టి చూసారా, అతుక్కోట్లేదా. మరి డాక్టర్ గారికి చెప్పపోయావా? చెప్పానురా బాబు, గవర్నమెంట్ అతికించేసుకోమన్నాడు. మరి పదా ఇలా అతికించేసుకుందాం. అంటే సాయి క్యాన్సిల్ చేసుకోరా.